హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీకు ఉండవెల్లి గృహాలను అయితే చూపించబోతున్నాను. విష్ణుమూర్తి టెంపుల్ కూడా లోపలైతే ఉంది. ఇది విజయవాడకి దగ్గరలో మనకి ఉండవెల్లికి వెళ్ళే దారిలో అయితే ఉంది. గృహాలు అనేవి ఉండవెల్లి కేవ్స్ అని కూడా అంటారు. అవుట్ సైడ్ పార్క్ అండి ఇలా ఉంది. మనమైతే ఎంటర్ అయిపోయాము లోపలికైతే. అవుట్ సైడ్ పార్క్ అండి ఇది ఉండవెల్లి గుహల దగ్గరలో. లోపలైతే పార్క్ అయితే ఉంది. ఈ పార్క్ అయితే చాలా అందంగా ఉందండి. వాకింగ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది ఈ పార్క్. చూడండి, చూడడానికి రెండు వైపులు ఇదేసి క్యాప్ స్టోన్స్తో చాలా అందంగా చేశారు. చూడండి, ఉండవెల్లి గృహాలు అండి ఇదేనండి. ఇదండి ఇప్పుడైతే మనం దీనిలో అయితే వాకింగ్ చేస్తున్నాం ఈ గృహాల్లో. ఇదండి ఇదైతే అవుట్ సైడ్ రెండో గేట్ అండి, సెకండ్ గేటు. దీనిలో జనాలు ఎక్కువగా ఉండేటప్పుడు అయితే ఇది ఓపెన్ చేస్తారు. ఇప్పుడైతే మనం పైకి అయితే ఎక్కుతున్నాం స్టెప్స్ ద్వారా. చూడండి స్టెప్స్ అయితే ఎలా ఉన్నాయో. గృహాలకు వెళ్ళడానికి తోవ అయితే ఇలా ఉంది. చూడండి అవుట్ సైడ్ పార్క్ మరొకసారి చూడండి. దూరం నుంచి వ్యూ అయితే చాలా బాగుంది, అందంగా కనిపిస్తుంది. ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. స్టెప్స్ అయితే ఎక్కుతున్నామండి. ఇదండి వాక్వే అంటారు దీన్ని కూడా. సైడ్ లైన్ వాక్వే కూడా ఉంది. ఉండవెల్లి గుహలు అయితే కనిపిస్తున్నాయి కదండి. ఇదండి చూడడానికి చాలామంది అయితే వచ్చారు. ప్రజెంట్ అయితే మీకు ఈరోజు గృహాలు అయితే చూపిద్దామనేసి, ఎలాగైనా సరే చూపిద్దామనేసి ఉద్దేశంతో ఈరోజు అయితే నేను వచ్చాను. వచ్చే టైంకి అయితే క్లోజింగ్ టైం అయిపోయింది. అదండి సన్సెట్ అయితే టైం అవుతుంది కదా, చూశారు కదా సన్సెట్ టైం అండి. సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు కదా. ఇదండి ప్రజెంట్ అయితే ఎవరు లేరు. టైమింగ్ క్లోజింగ్ టైం అయితే అయిపోవడం వల్ల ఎవరో ఒక 10 మంది 8 మంది వరకు అయితే ఉన్నారు. అదండి గృహాలు అయితే చూడండి. లోపలైతే చీకటిగా ఎలా ఉందో చూడండి గృహాలు. చూసారు కదండి. బయట అయితే వ్యూ బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. కొండ లోపలైతే కనిపిస్తుంది కదండి, ఇదేనండి ఆ గృహాలు అయితే కొండ లోపల ఉన్నాయి. బయట నుంచి అయితే ఎంట్రన్స్ అది. చూడండి నేనైతే వెళ్తున్నానండి గృహాల లోపలికి. ఎలా ఉందో చూసేద్దాం ఈరోజు. అందరూ అయితే చాలామంది చెప్పారు గృహాలు చాలా బాగుంటాయి, చూడడానికి అందంగా ఉంటాయని కూడా చెప్పారు. అందువల్ల నేనైతే చూడడానికి వచ్చాను. మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. ఇదైతే ఉండవెల్లి గృహాలు అనేది ఫేమస్ అండి. మనం చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో కూడా నేను విన్నాను. అందుకే అయితే ఈరోజు వచ్చాను చూపించడానికి. చూడండి స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి వెళ్ళడానికి. ఫస్ట్ అయితే కింద కూడా ఉంది, తర్వాత పైకి కూడా ఉంది. మీకైతే కింద అయితే పెద్దగా ఏమీ లేదన్నారు, అందువల్ల పైకి అయితే వెళ్ళడం జరిగింది. డైరెక్ట్ మెట్లు అండి, మెట్ల కింద తాగకుండా అయితే నేనైతే వెళ్తున్నాను. ఈ ఉండవెల్లి గుహలు అనేది చాలా ఫేమస్ అండి. ఇక్కడైతే చిన్న చిన్న స్టాచ్యూస్తో, దేవుడు విగ్రహాలతో చాలా అందంగా బాగుంది. నేనైతే పైకి అయితే వెళ్తున్నాను. లోపల ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఏంటండి బాబు, చీకటిగా ఉంది. లోపలికి వెళ్ళిపోదామా మరి? గుహ లోపలికి అయితే వెళ్తాను, చూపిస్తాను చూడండి. లోపలైతే చీకటిగా ఉంది, పెద్దగా లైటింగ్ కూడా లేదు. ఇదండి వెళ్తున్నాను. చూడండి చిన్న చిన్న స్తంభాలతో, మొత్తం స్టోన్తోనేనండి ఉంది. ఎలా చెక్కారు, అంత అందంగా చెక్కారు. అక్కడే వినాయక విగ్రహం ఉంది. ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న స్టాట్యూస్ అయితే ఉన్నాయి, దేవుడి విగ్రహాలు. చూడండి నరసింహస్వామి అనేసి. ఇంకా ఇది ఒక విగ్రహం చూడండి. అన్ని స్తంభాలతో భలే ఉందండి. బాగా చేశారండి. ఎవరు చేశారో కానీ ఈ గృహని బాగా భలే తయారు చేశారండి. పురాతన కాలంలో ఈ గృహ ఫేమస్ అని విన్నానండి. చూడండి బయట వ్యూ. లోపలైతే స్తంభాలతో భలే ఉందండి. లోపలైతే ఈరోజు అయితే లాక్ చేయడం జరిగింది విష్ణుమూర్తి కాబట్టి. ఫోటో అయితే తీసి ఇంతకుముందు ఆ ఫోటో అయితే పెట్టడం జరిగింది. చూడండి ఎంత బాగుందో, కొండకు ఆనుకొని భలే ఉంది కదండి. మౌంటైన్కి ఆనుకుంటూ చాలా బాగుందండి ఉండవెల్లి గృహలు. నేనైతే లోపల చూసాను, బాగుంది, చాలా బాగుంది. ఇదండి బయట అయితే గృహాలకు బయట అయితే ఎలా ఉంది. ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళి చూడడానికి చాలా బాగుంటుందండి. పైన అయితే చూడండి చిన్న చిన్న స్టాట్యూస్తో భలే ఉందండి. పైన చూడండి విగ్రహాలు కూడా ఉన్నాయి. బయట వైపు అయితే ఇలా ఉందండి. ఇంకోటి ఏంటంటే ఈ గృహాలు అనేవి రోడ్డుకి పక్కనే కొండ ఉంటుంది. ఆ కొండలో మాత్రం ఈ గుహలు అయితే ఉన్నాయి. మనకైతే ఈజీగా ఇదండి. అక్కడైతే చైర్లు వేసి ఉన్నారు కదా వాక్ వే పక్కలో, అక్కడైతే ఆ చైర్ల మీద కూర్చోవచ్చు, టేబుల్స్ పైన. చూడండి నేనైతే కనిపిస్తున్నాను కదా, ఈ అవుట్ సైడ్ పార్క్ అండి. చూడండి ఎంత బాగుందో. రోడ్డు మీద వాళ్ళ వెహికల్ అయితే వెళ్తున్నాయి మూమెంట్. మనకి ఈ గృహాల దగ్గరలో ఉండి బయట అయితే వ్యూ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. ఇప్పుడైతే మీకు బయట అవుట్ సైడ్ పార్క్ అయితే చూసారు కదా, ఇక్కడైతే ఫ్లాగ్ చూడండి కనిపిస్తుంది కదా. ఆ సైడ్ వెళ్ళి కొండచరి పక్కన వెళ్ళి కనిపిస్తుంది కదా, అదైతే వాక్వే అండి. మీకు ఇప్పుడు వాక్వే లైన్ కూడా చూపిస్తాను.
భలే ఉంటుందండి. పైనుంచి ఆ వాక్వే లైన్ పైనుంచి అయితే చూస్తే మొత్తం సైడ్ వ్యూ కూడా కనిపిస్తుంది. పొలాలు, నెక్స్ట్ మన ఉండవెల్లి మొత్తం కనిపిస్తాయి. ఇప్పుడైతే వాక్వే లైన్ పైకి స్టైర్స్ అయితే ఉన్నాయి. దీని నుండి అయితే నేను పైకి వెళ్తున్నాను. వాక్వే లైన్ అండి, చూపిస్తాను చూడండి. అయ్య బాబు, కాలు అయితే పీకుతున్నాండి మెట్లు ఎక్కడానికి. ఇదండి వాక్వే లైన్ చూడండి. చూడండి భలే ఉందండి. భలే చేశారండి. ఎవరు కట్టారో కానీ చాలా బాగా కట్టారండి. పైనుంచి చూస్తే ఇలా కనిపిస్తుందండి పార్క్. ఈ వాక్వే లైన్ గుండా ఇంకో లైన్ అయితే ఇంకో చిన్న గృహ అయితే ఉందని చెప్పారు అటు సైడ్. ఇప్పుడైతే నేను అటువైపు వెళ్తున్నాను చూడండి. వాక్వే లైన్ గుండా పైకి అలా కొండపైకి కొంచెం పైకి వెళ్తే అక్కడ ఒక చిన్న గృహ అయితే ఉంటుందండి. ఆ వెళ్ళే లైన్లో కూడా మనకి హనుమాన్ స్టాట్యూ చిన్నది ఉంటుంది. భలే చెక్కారండి ఎవరు ఆ శిల్పి కానీ. ఆ శిల్పి అయితే సూపర్ అండి. అదండి చూడండి, అక్కడైతే పక్కనైతే మనకి కొండవీడి వాక్ కూడా దానికి లైన్ అయితే కలుస్తుంది. రోడ్ అయితే అలా కనిపిస్తుందండి ఇక్కడ నుంచి పైనుంచి. ఇంకా ఇదండి వెళ్తున్నాను. ఇంకా కొంచెం లోపలికే ఉంది. ఎలా ఉంటుందో మరి చూడాలి ఆ చిన్న గృహ అయితే. చూడండి వెళ్తున్నా. ఇదండి ఇక్కడైతే మన హనుమాన్ స్టాచ్యూ అయితే చిన్నది ఉంది చూడండి. స్వామివారికి నమస్కరించుకున్నాక ఇంకా ముందుకైతే వెళ్తున్నాం. ఇక్కడైతే చిన్న గృహ అని చెప్పారు కదా, ఆ గృహ కోసం అయితే వెళ్తున్నాం. ఇదండి చిన్న గృహ, మరో చిన్న గృహ. ఇదండి ఇలా ఉందండి. లోపలికి అయితే వెళ్ళలేదండి, నాకు అయితే భయంగా ఉంది లోపలికి వెళ్ళడానికి. అందుకే మళ్ళీ రిటర్న్ అయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. చూడండి రిటర్న్ జర్నీ చేసేస్తున్నాను. ఇదండి మన హనుమాన్ గారికి బాగా టాటా చెప్పేసి వెళ్ళిపోదాం. శ్రీ ఆంజనేయ స్వామివారు అంటే ఫేమస్ అండి మన ఆంధ్రాలో. మొత్తం ఆంధ్రాలో అన్ని ఊర్లో మ్యాక్సిమము ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. చూడండి రిటర్న్ అయితే జర్నీ చేస్తున్నాం. ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంది కానీ దిగేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉందండి వాక్వే. బాగుందండి, చాలా బాగుంది వాక్వే లైన్. దిగేటప్పుడు చాలా సరదాగా ఉంది, ఎక్కేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఇదండి ఇక్కడైతే ఇంకా ఈజీగా దిగిపోయాను. పార్కింగ్ అండి ఇది, చూసారు కదా పైనుంచి అయితే పార్కింగ్ ఇలా కనిపిస్తుంది. ఈ ఇదండి పెద్ద మర్రి చెట్టు, దీని కింద అయితే ఎండగా ఉండేటప్పుడు కూర్చోవచ్చు. రెండోది ఏంటంటే ఇక్కడ పార్కింగ్ అండి, బైక్ అయితే పార్కింగ్ సైడ్ చేసి వెళ్ళాము.